ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 ఫలితాల్లో విజయవాడలోని ప్రతిభా విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి ర్యాంకులతో ఘన విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని అశోక్ నగర కానూరు క్యాంపస్ లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జంపాన సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులపై హర్షం వ్యక్తం చేశారు. మొదటి సంవత్సరం హెచ్ఈసీ విభాగంలో దాసరి వైభవ్ 500 మార్కులకు గాను 490 మార్కులతో అగ్రస్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు సాధించారని తెలిపారు. ఏ పవన్ హరిసాయి 485, కె నాగశ్రీ వైష్ణవి 483, టి హారిక 482, విసిఎస్ అచ్యుత్ రెడ్డి 480 కూడా విశేష ప్రతిభ కనపరిచినట్లు చెప్పారు. అలాగే ఎంపీసీ విభాగంలో ఎం హాసిని శ్రీరూప 470 మార్కులకు గాను 463 మార్కులతో ప్రతిభ చాటగా, జీఎస్ఎస్ లక్ష్మీ ప్రసన్న 462, ఆర్ సత్య 456 కూడా అద్భుత ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కూడా ప్రతిభ విద్యార్థులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. హెచ్ఈసీ విభాగంలో ఏ సుహాసిని 1000 మార్కులకు గాను 978 మార్కులతో రాష్ట్ర స్థాయి 2వ ర్యాంకు సాధించి సంస్థకు కీర్తి తెచ్చిందన్నారు. అదేవిధంగా కె భవానీ 1000 మార్కులకు గాను 972 మార్కులతో విశేష ప్రతిభ కనబరిచినట్లు యాజమాన్యం పేర్కొంది. ఈ విజయానికి విద్యార్థుల కఠోర శ్రమతో పాటు అధ్యాపక బృందం అందించిన ప్రణాళికాబద్దమైన శిక్షణ, తల్లిదండ్రుల సహకారం ప్రధాన కారణమని చైర్మన్ కొనియాడారు. భవిష్యత్తులో ఈ విద్యార్థులు మరిన్ని రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడమే కాకుండా యూపీఎస్సీ సివిల్స్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో కూడా విజయాలు సాధించి సంస్థకు రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఏవో శ్రీ నీలా సురేష్, ఇన్ఛార్జీలు సుజాత, దామోదర్, జంపాన మధుబాబు, ప్రసాదరావు, అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజేతలను అభినందించారు. 2026 రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిలీజ్ చేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభా సివిల్స్ అకాడమీ తరపు నుండి హెచ్ఈసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించిందని బోర్డు ప్రకటించడం ద్వారా మా సంస్థ విద్యార్థి సుహాసినికి స్టేట్ 2nd ర్యాంక్ రావటం అనేది ఆనందంగా ఉంది. అట్లానే ఈ యొక్క విజయానికి దోహదకారిగా ఉన్నటువంటి అధ్యాపకులకు, అలానే ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు, ఆ విద్యార్థికి నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలానే సుహాసిని సాధించినటువంటి విజయం అనేది ప్రతి విద్యార్థి కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చదివే విధానం నుండి చదివినటువంటి కాన్సెప్ట్ని ఆన్సర్ రైటింగ్ రూపంలో ప్రజెంటేషన్ చేసినటువంటి విధానం అద్భుతంగా ఉంటుంది. మరలా సుహాసిని తల్లిదండ్రులు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సివిల్స్ వరకు నాకు అప్పగించండి, సివిల్స్ కొట్టి మీ పాపని ఇంటికి పంపిస్తాను అని చెప్పడం జరిగింది. అట్లానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హెచ్ఈసీ విభాగంలో వైభవ్కి అవుట్ ఆఫ్ 500కి 490 మార్క్స్ రావడం జరిగింది. ఈ వైభవ్ టాప్ 5 ర్యాంకులో ఒకటిగా ఉన్నందుకు వైభవ్ని, ఆ వైభవ్కి కోఆపరేట్ చేసినటువంటి అధ్యాపకులకి, తల్లిదండ్రులకి నా యొక్క అభినందనలు, వైభవ్కి నా యొక్క శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. వైభవ్ ఫస్ట్ ఇయర్లోనే ఆన్సర్ రైటింగ్ విధానంలో ఒక సబ్జెక్ట్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలో అనేటువంటి కాన్సెప్ట్ని చాలా స్పష్టమైనటువంటి విధి విధానాన్ని అతను ఫాలో అవడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు 4th ర్యాంక్ 5th ర్యాంక్లో ఉండుండొచ్చు, కానీ సెకండ్ ఇయర్ రిజల్ట్లో అతను మిగతా ఉన్నటువంటి నలుగురిని తోసివేసి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైభవ్కి మిగతా ర్యాంకర్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సియేషన్ ఒక 2 మార్కులు 3 మార్కులు ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఈ వైభవ్ ఈ సంవత్సర కాలంలో ఆ యొక్క ఎక్కడెక్కడైతే లోపాలు జరిగినాయో అధ్యాపకుల ద్వారా నేను చెప్పించే ప్రయత్నం చేసి నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ ర్యాంక్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఉన్నా. సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఆయన నివాస గ్రామం ఉండవల్లిలోని వినూత్న రీతిలో జరిగాయి. గ్రామంలోని బాలబాలికల కేరింతల నడుమ అత్యంత ఆహ్లాదకరంగా జరిగిన ఈ వేడుకలు టీడీపీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దైవాన్ని కాంక్షిస్తూ ఆ భగవంతుడి స్వరూపాలైన చిన్నారులతో సిబిఎన్ జన్మదిన వేడుకలు నిర్వహించినట్లు టీడీపీ నేత గాదె శ్రీనివాసరావు తెలిపారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం అందున ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ఉండవల్లి గ్రామంలో చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు వినూత్న రీతిలో జరిగాయి. ఉండవల్లి గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షులు గాదే శ్రీనివాసరావు, తెలుగు యువత నాయకుడు గాదే వినయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు టీడీపీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉండవల్లి గ్రామంలోని చిన్నారుల కేరింతలతో ఆనందోత్సాహాల నడుమ ఎంతో కోలాహలంగా సిబిఎన్ జన్మదిన వేడుకలు జరిగాయి. హ్యాపీ బర్త్డే చంద్రబాబు తాతయ్య అంటూ వచ్చిరాన్ని ముద్దు ముద్దు పలుకులను పలుకుతూ గాదే శోభిత కేక్ కట్ చేసి తన తోటి చిన్న
చిన్నారులకు కేక్ తినిపించి అందరినీ ఆకట్టుకుంది. నన్ను లోకేష్ అంకుల్ ఎత్తుకుని ముద్దు చేశాడంటూ ఎంతో సంబరంగా చెప్పిన శోభితా మాటలు ఈ వేడుకలో అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా చంద్రబాబు నాయుడుకు పరిపూర్ణమైన ఆయురారోగ్యాలను ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ సాక్షాత్తు ఆ దైవ స్వరూపాలైన చిన్నారులతో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు గాది శ్రీనివాసరావు పేర్కొన్నారు. నా పేరు గాదే శ్రీనివాసరావు. నేను ఉండవల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ మాజీ గ్రామాధ్యక్షుడిని. నేను గ్రామాధ్యక్షుడిగా ఉన్నప్పుడు మండలాధ్యక్షుడిగా అమరా సుబ్బారావు గారు ఉన్నారు. మేమిద్దరం కలిసి పోయినసారి ఎన్నికల్లో బాగా కష్టపడి నారా లోకేష్ గారిని 94,000 మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారన్నా కూడా గౌరవంగా ఉంది. ఆ గౌరవంతోనే ఈరోజు కళాకపటం ఎదుర్కొనేటువంటి దేవుడు లాంటి పిల్లలతో ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి పుట్టినరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో జరుపుకోవాలని, తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవ్వాలని కోరుకుంటున్నాం. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. గన్నవరం మండలం మర్లపాలెం గ్రామంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు బ్యానర్లతో ర్యాలీ నిర్వహించారు. అంతరం మార్లపాలెం గ్రామస్తులు ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో కూటమి నాయకులతో కలిసి 76 కేజీల భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన రోడ్డును కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి పనిచేస్తూ పుట్టినరోజైనా కూడా ఈరోజు ఇంటికాడ లేకుండా తమిళనాడులో ప్రచారం చేసే పరిస్థితి. అంటే కొంతమందికి రాజకీయాల మీద మక్కువ ఉంటుంది, కొంతమందికి పవర్ మీద మక్కువ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అయితే పవర్ ఉంటే తప్ప, ప్రతిపక్ష హోదా ఉంటే తప్ప అసెంబ్లీకి రాలనే పరిస్థితి. 48-49 సంవత్సరాల క్రితం నుంచి రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా, అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి వైపు, అధికారం లేనప్పుడు ప్రభుత్వ ఖజానాన్ని కరెక్ట్గా ఖర్చు పెడుతుందా ప్రభుత్వం, ఆ రోజు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చేస్తున్నారా, చేయట్లేదా, ప్రజల సమస్యను ఎలా అడ్రస్ చేయాలి, ప్రతిపక్ష పాత్రని నిర్మాణాత్మకంగా ఇంత అనుభవం ఉన్నా, అనుభవం లేమి ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోయినా, ఆయన 1978 నుంచి చట్టసభల్లో ఉన్న ఇవాళ కూడా అధికారం లేనప్పుడు కూడా ఆయన ప్రజల సమస్యల పట్లే పనిచేసిన కర్మయోగి చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే పార్టీకి నూతన వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన లోకేష్ బాబుకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య బారిన పడి ఆయనకి సర్జరీ విజయవంతమైంది. వారం రోజుల్లో మళ్ళీ ప్రజాక్షేత్రం రాబోతున్నారు. ఆయన కూడా త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ, లోకేష్ బాబుకి నిన్న విజయం గారు పుట్టినరోజు. నిన్న లోకేష్ బాబు ట్వీట్ చేశాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ టీడీపీ, విజయం గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి దాన్ని చూసే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసుంటాడు అనుకుంటున్నాం. ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి విశేష అవటం కానీ, 2 రోజుల క్రితం అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరటం కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతి బిల్లుని అడ్డుకుంటాకే ప్రయత్నించాడు కానీ పార్లమెంట్లో, ఉభయ సభల్లో, రాజ్యసభలో కానీ లోక్సభలో. కానీ ఒకే ఒకదానికి జగన్మోహన్ రెడ్డి కూడా థ్యాంక్స్ చెప్పాడు. మహిళా రిజర్వేషన్ బిల్లుకి మద్దతు ఇచ్చాడు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకి నిజంగా నువ్వు మద్దతు ఇచ్చిన నిజమైతే ఎన్టీఆర్ ఆస్తిలో సమాన హక్కు పెట్టిన చట్టం నీకు కూడా వర్తిస్తుంది. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీకైనా, నాకైనా, ప్రజలు ఎవరికైనా చట్టం ఒకటే ఉంటుంది కాబట్టి షర్మిలకి ఆస్తి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అలాగే వాళ్ళ తల్లిని అవమానించిన పరిస్థితి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి అయినా పరిపాలనలో సహకరిస్తానికో, ఇంకా మావిగన్ ఇట్లాంటి ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పార్టీ అధ్యక్షుడిగా, 5 ఏళ్లు సభానాయకుడిగా అమరావతిలో పరిపాలించిన ముఖ్యమంత్రిగా అంత ట్రోలుకు గురైనా కూడా కనీసం రీథింక్ చేయకుండా ఉండటాన్ని ముండేడు రాజు కన్నా బలవంతుడు అంటే ఎవడు చేయగలిగేదే ఉండదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం తన తీరు మార్చుకోవాలని కోరుతూ, అలాగే గన్నవరంలో కూడా గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తా దానికి సహకరిస్తున్న లోకేష్ బాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చంద్రబాబు గారు ఏదైతే హైటెక్ సిటీలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడో, ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా టీడీపీ తాడేపల్లి మండల మాజీ అధ్యక్షులు, నియోజకవర్గ సీనియర్ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ప్రాతూరు క్రాస్ రోడ్ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా
గుండిమెడ నుంచి ప్రాతూరు క్రాస్ రోడ్డు వరకు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో భారీ ఆటో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం 76 కేజీల కేక్ ను టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, రాష్ట్ర అగ్రి మిషన్ వైస్ చైర్మన్ మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. 500 మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ప్రాతూరు రోడ్డు, తాడేపల్లి అండర్ పాస్, సీతానగరం, విజయవాడ క్లబ్ రోడ్డులో ఏర్పాటు చేసిన 4 చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలని, నిరంతరం సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సృష్టికర్త 76 సంవత్సరాల వయసులో కూడా నవయువకుడుగా మళ్ళీ ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదంలో నడిపిస్తున్న నవయువ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు వరకు కూడా పేదలకు పట్టెడు అన్నం పెట్టడం ఇది వస్తున్న ఆచారం. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలోనే కాకుండా, జన్మదిన వేడుకలు మన రాష్ట్రంలోనే కాకుండా దేశ ప్రపంచంలోనే నలుమూలలో కూడా ఈ రోజు సేవా కార్యక్రమాలు జరిపిస్తున్నారంటే ఆయన చేస్తున్న అభివృద్ధి కానివ్వండి, మన రాష్ట్రానికి ఓ పక్కన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కానివ్వండి, మరొక ఎక్కడున్నా కానీ వారి బాగు కోరుకునే ఒక వ్యక్తి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ రోజున రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకు పరిస్థితుల్లో ఉన్నా, ఓటు బడ్జెట్ లో ఉన్నా, ఎంతో దుర్భరమైన పరిస్థితి ఉంటున్నప్పటికీ కూడా ఆయన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి లాంటి ముఖ్యమంత్రి ఈ రోజున అధికారంలోకి రావడం వల్ల ఈ రోజున రాష్ట్రం మొత్తంలో కూడా పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి. అంటే రాష్ట్రం అభివృద్ధి మరొక పక్కన సంక్షేమం రెండు జోడెద్దులకు మళ్ళీ పరిగెడుతున్నాయంటే అందుకు కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మన నాయకుడిగా ఉండటమే. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని మన యువ నాయకుడు లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈరోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం కూడా మా అందరికీ కూడా ఆనందదాయకమైన విషయం. ఈ రోజున నారా లోకేష్ గారు లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో ఈ రోజున పార్టీని నడిపించడం మా అందరికి కూడా ఎంతో గర్వంగా ఉంది. తెలుగుదేశం పార్టీ పేదల పక్షవాది అనడానికి మరొక నిదర్శనం. ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఒక అడుగు లేట్ అవ్వచ్చు కానీ గుర్తింపు తప్పనిసరిగా ఉంటుంది. జొన్న, మొక్కజొన్నకు సరైన మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు అనేక విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో కౌలు రైతులు వాళ్లు పరిస్థితి మరీ దారుణంగా ఉన్నాయన్నారు. ఒక్కొక్క రైతు సుమారు 30,000 రూపాయలు ఎకరానికి నష్టపోయే పరిస్థితిలో ఉన్నారన్నారు. రైతుల్ని ఆదుకుంటామని, జగన్మోహన్ రెడ్డి కన్నా రైతులకు ఎక్కువ డబ్బులు కేటాయిస్తామని కల్లబుల్లి మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు రైతులను మోసగించారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు కొమ్మినేని దుర్గా ప్రసాద్, వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వేమారెడ్డి మాట్లాడుతూ మొద్దు నిద్రలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరిపించే విధంగా రైతులు కష్టాలు చెప్పుకుందామని మన నియోజకవర్గంలో రైతు నాయకులు అందరం కలిసి వ్యవసాయ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశామన్నారు. జొన్న, మొక్కజొన్నకు సరైన మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు అనేక విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జొన్నకు సరైన మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు అనేక విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 1 క్వింటా మొక్కజొన్నకు రైతు 700 రూపాయల, జొన్నకు 2,000 రూపాయలు నష్టపోతున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో కౌలు రైతులు వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నాయి. ఒక్కొక్క రైతు సుమారు 30,000 రూపాయలు ఎకరానికి నష్టపోయే పరిస్థితిలో ఉన్నారు. రైతుల్ని ఆదుకుంటాం, జగన్మోహన్ రెడ్డి కన్నా రైతులకు ఎక్కువ డబ్బులు కేటాయిస్తామని కల్లబుల్లి మాటలు చెప్పి రైతులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు గడ్డేటి సురేంద్ర, మంగళగిరి రూరల్ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, తాడేపల్లి మండల అధ్యక్షులు అమర నాగయ్య, జిల్లా అధికార ప్రతినిధి కసినేటి బాజీ గంగాధర్రావు, మాజీ సొసైటీ అధ్యక్షులు మేకల సాంబశివరావు, కమ్మిశెట్టి శివనాగేంద్ర, మంగళగిరి నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు బందాపు రుక్మాంగారెడ్డి, తాడేపల్లి పట్టణ రైతు విభాగ అధ్యక్షులు తమ్మ సాంబిరెడ్డి, మంగళగిరి వివిధ విభాగ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొద్దు నిద్రలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వాన్ని కొంచెం కళ్ళు తెరిపించే విధంగా రైతుల కష్టాలని చెప్పుకుందామని వాళ్ళ మన నియోజకవర్గంలోని రైతు నాయకులు, అట్లాగే మా జిల్లా ప్రెసిడెంటు, మా ఎమ్మెల్సీ గారు, మా 3 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా వచ్చి ఉన్నాం.
ఇవాళ మొక్కజొన్న వీళ్ళు మార్కెట్లో విడిగా కొంటుంది 1700 కొంటున్నారు. ఉందేమో గవర్నమెంట్ ఫిక్స్డ్ రైస్ ఏమో 2400 ఉంది. చాలా వరకు రైతు అప్పుడు వరకు ఆగలేక కొన్ని అమ్ముకోవడం కూడా జరిగింది. అట్లాగే మొక్కజొన్న విషయానికి వస్తే మొక్కజొన్న విషయం ఇవాళ మార్కెట్లో 1700 కొంటున్నారు. వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన ధర ఏమో 3699 రూపాయలు ఉంది జొన్న. ఈ విధంగా ఇంత వ్యత్యాసం ఉంటే రైతు బతికి బట్టగట్టేది ఎక్కడ? అదొకటి. ధరల స్థిరీకరణకు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3000 కోట్లు పెట్టి ఎప్పుడు ధరలు వేరియేషన్ వచ్చినా కూడా రైతు వారి వర్గాన్ని అందరినీ ఆదుకున్న రోజులు ఆ రోజులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇవాళ అది కనపట్టలే ఎక్కడ. రైతుకి ఏ విధమైన భరోసా లేదు. రైతు భరోసా కేంద్రాలు మూతపడినట్టు అయిపోయి ఇవాళ యూరియా ధర అప్పుడున్న ధర ఇవాళ పెరిగిన యూరియా ధరలు ఎంతవరకు ఉన్నాయి? రైతు ఎంతవరకు గిట్టుబాటు అవుతుంది? మరి రైతు వ్యవసాయం చేసే కౌలుకు చేసే రైతులైతే మరీ దుర్మార్గంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం ఈ ఆదుకోకపోతే ప్రతి ఎకరాకు కూడా కుటుంబానికి ప్రతి ఎకరాకి రామారావు 30 నుంచి 40 వేలు లాస్ వచ్చి రైతు ఏమవుతాడో అని అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఇవాళ. ఈ పరిస్థితులు తెలుసుకొని ప్రస్తుతం ఉన్న ఈ కూటమి ప్రభుత్వం కళ్ళబొల్లి కబుర్లు చెప్పి రైతులను ఆదుకుంటాం, రైతులకి అంతకుముందు ఇచ్చింది 13,500 కాదు మేము 20,000 ఇస్తామని చెప్పుకొచ్చిన ఈ మహానుభావుడు ఇప్పటికి జరిగిన ఈ 2 సంవత్సరాల్లో కూడా అరకొర డబ్బులు ఇవ్వటమే జరిగింది. 5,000, 6,000, 7,000 ఆ విధంగా ఇవ్వటమే జరిగింది తప్ప అప్పుడు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇచ్చిన 13,500 ఇవ్వలా. ఈయన ప్రామిస్ చేసిన 20,000 అడ్రస్ లేదు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు గ్రామ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్, సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు పల్లగాని వీరాంజనేయులు, ఎంపీటీసీ సభ్యులు పుసులూరు లక్ష్మీనారాయణ, పిఎస్సిఎస్ అధ్యక్షులు కనకవల్లి శేషగిరిరావు, ఎంపీ సిఎస్ అధ్యక్షులు మొవ్వా శ్రీనివాసరావు, గ్రామ టీడీపీ నాయకుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మిఠాయిలు పంచి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మాన్య ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధాన రూపకర్త. కృష్ణా గోదావరి నదులను పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి మన గ్రామం కూడా మన చెరువులకు నీళ్లు వస్తున్నాయంటే ఆయనే కారణం. ఆయన అనుసంధానం చేయటం వల్ల కృష్ణా డెల్టాకి లబ్ధి జరిగింది. అట్లాగే మనం మళ్ళీ 2024లో అధికారం వచ్చినాక ఇవాళ ఇరిగేషన్ రంగానికి 18,000 కోట్లు కేటాయించడమే కాకుండా పోలవరానికి 12,000 కోట్లు తీసుకొచ్చి ముందుకెళ్తా ఉన్నారు. అట్లాగే ఈ మధ్యకాలంలోనే నీటి భద్రత మీద జలహారతి జలధార ప్రోగ్రాం ఇచ్చి అన్ని చెరువులు బాగు చేయాలని ఒక ప్రణాళిక తీసుకురావడం జరిగింది. ఏదేమైనా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు మనం పనిచేయాల్సిన అవసరం అయితే క్లియర్ గా కనపడుతోంది. అట్లాగే ఆయన అడుగుజాడలోనే మన ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు మన గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు ముఖ్యంగా సూపర్ 6 బదులు ఇక్కడ సూపర్ 6 ప్రకటించి మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ లో 10,000 ఉద్యోగాలు ఇప్పటికే తీసుకొచ్చారు. అట్లాగే 137 కిలోమీటర్ పోలవరం నుంచి మన ఏలూరు కాలకు అనుసంధానం చేసే లింక్ ఛానల్ కి 32 కోట్లు మనం తీసుకొచ్చి మనం అనుమతులు తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే మన కొమ్మూరు రిజర్వాయర్ కానీ అట్లాగే మన అక్కడ ఉన్నటువంటి బ్రహ్మలింగం ట్యాంక్ కానీ అన్ని చేస్తా ఉన్నారు, వంతెనలు కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.